అంత్య దినముల యందు నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, నేను కొందరు మనుషుల్ని సెలెక్ట్ చేసుకొని అభిషేకిస్తాను అన్నాడా? నేను కొంతమంది దావీదులనే అన్నాడా? పర్టికులర్గా దేవుడు వాళ్ళకే అభిషేకం ఇస్తా చెప్పలా. అంత్య దినముల యందు మనుషులందరి మీద, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద నా ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడి తీరిద్ది. అట్లా ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఏం జరిగిద్దంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు కలలుగంటారు. ఆ దినములలో దేవుని ఆత్మ అందరిపై కుమ్మరించబడింది కాబట్టి దాసులు దాసురాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క ప్రవచనం పలుకుతారు. ఎప్పుడు? అంత్య దినాల్లో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉంటుంది అంత్య దినాలే. దేవుడు రాకడకి మొత్తం మార్గం సరళమైపోతుంది. ఏ క్షణంలో ప్రభు రావచ్చు మధ్య ఆకాశానికి. ఆ ప్రభు వచ్చే లోపు ఆ ప్రభు పనిలో నువ్వు నేను 4 దిక్కులు క్షేమం కలిగి వర్ధిల్లాలి అంటే, నీకు క్షేమము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క అభివృద్ధి నీకు ఉండాలంటే నీపై ఆయన ఆత్మ ఉండాలి. నువ్వు ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఎవరికైతే దేవుని ఆత్మ వారిపై ఉండదో, ఎవరిపైతే దేవుని యొక్క ముద్ర ఉండదో, ఎవరిపైతే పరిశుద్ధాత్మ అగ్ని శక్తి ఉండదో, వాళ్ళు ఈ భూమి మీద క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్షేమంగా ఉండలేరు. వాళ్ళు వర్ధిల్లలేరు. సాతాను వారిని జల్లెడబడతాడు. దైవజనులైనా సరే అభిషేకం లేకపోతే మాత్రము జల్లెడబట్టి వాళ్ళకి క్షేమం లేకుండా చేసి పడేస్తాడు. అభివృద్ధి కానేడు. కనుక నీ జీవితంలో అభివృద్ధి క్షేమము ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నువ్వు నింపబడాలి. నేనేమంటానంటే మన సంఘంలో ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళన్న అభిషేకించబడాలి. గట్టిగా చెప్పకూడదా? ఒక్కళ్ళ చాలు. ఇంట్లో ఎదురుంటే తిరగలేదు, ఇక ముగ్గురుంటే అసలు తిరగలేదు. ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా, ఫ్యామిలీలో భార్య కన్నా భర్త కన్నా పిల్లల కన్నా అభిషేకం. ఒక్క భార్యకి కనుక అభిషేకం ఉందంటే ఆ భార్యను పెట్టి వాళ్ళ భర్తకి ఏదో ఒక రోజు అభిషేకం వచ్చేసి, ఏదో ఒక రోజు అభిషేకం వారి పిల్లల్ని కమ్ముకునిద్ది. ఒక్క భర్తను పెట్టి ఆ అభిషేకం వాళ్ళ భార్యని కమ్ముకునిద్ది, వాళ్ళ పిల్లలు కమ్ముకునిద్ది. కాబట్టి ఇంటికి ఒక్కళ్ళన్నా అభిషేకించబడి తీరాలి. నేను అదే మన సంఘం కోసం ప్రార్థించాను. అభిషేకం కనుక నీ మీద ఉందంటే, నువ్వు కనుక అభిషేకించబడ్డావంటే నిన్ను పెట్టి సాతాను పోరాడలేక ఓడిపోతాడు. హల్లెలూయా. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని లేసిన చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, శాపపు శక్తులు, వ్యసన శక్తులు, బయట జనాల్ని నాశనం చేస్తున్న శక్తులు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఈ అభిషేకం అడ్డొచ్చింది. అందుకే ఇంటికి ఒకళ్ళ కన్నా ఈ అభిషేకం ఉండాలి. హల్లెలూయా. పొందుకోలేదనుకో అంతే, కష్టం, నువ్వు అభివృద్ధి కాలేవు. పొందుకుంటే మాత్రము విజయం నీదే. హల్లెలూయా. పోరాటం జరిగిద్ది, కానీ లాస్ట్కి వచ్చేలాకే నువ్వు తలగా మారుతావు. లాస్ట్కి వచ్చేలాకే ఆశీర్వదించబడతావు. లాస్ట్కి వచ్చేలాకే నీ ప్రార్థనలు సఫలమైపోతాయి. లాస్ట్కి వచ్చేలాకే నువ్వు అంటే పై స్థాయిలో ఉంటావు. ఎవరు? అభిషేకించబడ్డ వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఒకళ్ళ అభిషేకం లేకపోతే అడగండి ఇక్కడికి వచ్చి. రకరకాల ఫౌండేషన్లు పెరిగి ఉండొచ్చు. కొన్ని చర్చిల్లో చప్పట్లు కొట్టనీరు, కొన్ని చర్చిల్లో హల్లెలూయా కూడా అన్నీరు. స్టైల్గా వచ్చి కూర్చోవాలి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు. హల్లెలూయా చెప్పరు, ఏం చెప్పరు, సైలెంట్గా కొన్ని చర్చిల్లో వాక్యం వింటారు. డీసెంట్గా వాక్యం చెప్పాలి. గట్టి కూడా వాక్యం చెప్పకూడదు, చాలా స్మూత్ వాక్యం చెప్పాలి. అంతా స్మూత్గా జరిగిపోవాలి. కానుకలు వేసి వెళ్ళిపోవాలి.
అంత సిస్టమేటిక్గా. వాక్యం కూడా ముందుగానే అక్కడ ముద్రించబడి ఉండిద్ది. ఈరోజు పలానా వాక్యమే చెప్పాలి, ఆ వాక్యం మీదే చెప్పాలి టాపిక్, వేరే టాపిక్ చెప్పకూడదు. అన్నీ ముందుగానే ఒక ఆచారబద్ధకంగా ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళు ఆ ఆచారం ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. అట్లా చేస్తే నీకు దేవుని ఆత్మ నీకు అర్థం కాదు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఖచ్చితంగా మందిరం నుంచి బయటికి వెళ్ళి అనుభవం నీకు లేకపోతే ఆ మందిరం నువ్వు వెళ్ళబాకు. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు అభిషేకం ఉండాలి. మందిరానికి వచ్చావంటే మందిరం దాటి వెళ్ళే లోపు నువ్వు అగ్నితో నింపబడి బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చిన్నప్పటి నుంచి లోదరేన్సే. ఇట్లా గట్టి గట్టిగా అరవటాలు నాకు అసలు ఇష్టం ఉండదు. గట్టి గట్టిగా అరిసినా, గట్టి గట్టిగా ఎగిరినా, భాషలో మాట్లాడినా నేను ఒప్పుకునేవాడిని కాదు. అంత డీసెంట్గా ఉండాలి, మర్యాదగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. కొంచెం ఎక్కువ వాక్యం చెప్పినా, ఒక అరగంట ఎక్కువ చర్చి నడిచిన ఊరుకో నేను. టైం టు టైం అయిపోవాలి. కానీ దేవుడు ఆ ఆచార ఊపు నుంచి నన్ను విడిపించి నన్ను అగ్నితో నింపాడు. హల్లెలూయా. ఈ అభిషేకమే నన్ను స్థితి తీసుకొచ్చి. కష్టాలు రాలేదని నేను చెప్పట్లేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, అస్సలు అతపాతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక అయిపోయింది, నా జీవితాన్ని పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అయినా సరే అక్కడి నుంచి నేను లేకుండా కారణం ఏంటంటే నా మీద ఉన్న ఈ అభిషేకమే. నేను కనుక ఈ అభిషేకం పొందుకోపోయినట్టయితే ఎప్పుడో నా సమాధి మీద చెట్లు మలిసిపోయింది. ఖచ్చితంగా సాతాను చిత్తం నా జీవితంలో జరిగేది. వాడు నన్ను ఓడించేవాడు, నేను అర్ధాంతరంగా చచ్చిపోయేవాడు. హల్లెలూయా. కానీ ఈ అభిషేకం నాలో ఉండి సాతానుతో పోరాడి నన్ను ఇప్పటికి కూడా నిలబెడుతానే ఉంది, దీవిస్తానే ఉంది, కాపాడుతానే ఉంది. 4 దిక్కులు నాకు క్షేమము, 4 దిక్కులు నాకు అభివృద్ధి ఇస్తానే ఉంది ఈ అభిషేకం. ఎంత దినాల్లో క్రైస్తవుడిగా ఈ అభిషేకం నీకు కావాలి. బయట క్షేమము లేదు, బయట అంతా కీడు ఎక్కువైపోతుంది, దుర్మార్గం ఎక్కువైపోతుంది, పాపం ఎక్కువైపోతుంది, బయట దౌర్జన్యం ఎక్కువైపోతుంది, బయట అన్యాయం ఎక్కువైపోతుంది, బయట పరిస్థితులు బాగలేవు. ఆ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావు. నువ్వు ఆ పరిస్థితుల మధ్య ఉద్యోగం చేస్తున్నావు, ఆ పరిస్థితుల మధ్య నువ్వు చదువుకుంటున్నావు, ఆ పరిస్థితుల మధ్య నువ్వు పని చేసుకుంటూ నువ్వు గడుపుతున్నావు. నీవు క్షేమంగా ఉండాలంటే నీపై అభిషేకము అల్లాడాలి. ఇది నీకు ఉండాలి. ఈ యొక్క అభిషేకమే నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ జాబ్లో, నీ ప్రతి ప్లేస్లో నిన్ను కాపాడి తీరిద్ది. హల్లెలూయా. చాలా మందికి స్తుతించడం అంటే సిగ్గు, నోరు రాదు. స్తుతి అంటాక ఏందో పెద్ద స్తుతి అంటాక మొహమాట పడతారు, సిగ్గుపడతారు. నోరులో స్తోత్రం 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 స్తుతి స్తుతి అంటారు. బయట లోకవార్తలు మాట్లాడమను గట్టి గట్టిగా ఆసక్తిగా మాట్లాడతారు. కానీ దేవుడిని స్తుతించడం మాత్రం నోరు రాదు, ఎరవరు చాలా మంది. అది ఒక్క పని నువ్వు చేయి. స్తుతుల మీద ఆశీనుడు నీ చరిత్ర మారుస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఏం కావాలి తెలుసా? నీ డబ్బులు అవసరంలా, నీకు సంబంధించింది ఏం అవసరంలా. దేవుడికి కావాల్సింది నీ దగ్గర నుంచి స్తుతి. గట్టిగా చెప్పకూడదా? స్తుతి కావాలి ఆయనకి. నువ్వు ఆయన్ని స్తుతించడం కావాలి. మనసారా హృదయపూర్వకంగా స్తోత్రం, వందనాలు, స్తుతి అని నువ్వు గట్టిగా ఆయనకి చెప్పే ఆ మనస్సు కావాలి. హల్లెలూయా. కొంతమంది ఎగతాళి చేస్తారు. అంత గట్టి గట్టిగా అరవాలా? అంత గట్టి గట్టిగా మాట్లాడాలా? గట్టి గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. గట్టి గట్టిగా అరవాలి. సంతోషం వస్తే గట్టి గట్టిగా అరవరా మీరు? ఏదైనా ఆశీర్వాదం వచ్చిందనుకో, ఏదైనా నీకు నువ్వు ఊహించింది నీ జీవితంలో జరిగిందనుకో, అరుస్తాం లేదా? ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన సంఘంలో అందరూ నేర్చుకోవాలి.
ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అగ్నితో నింపబడాలి. అంటే ఈ స్తుతి చెల్లిస్తున్నప్పుడు నేను స్తుతించకుండా ఉన్నప్పుడు నాకు ఈ అభిషేకం రాలే. కానీ ఎప్పుడైతే నేను గట్టిగా స్తుతిస్తున్నానో షడంగా నా మీదకి అగ్ని వచ్చింది. షడంగా నేను స్తుతి అంటున్నాను. స్తుతి పోయి పరలోక భాష నాలోకి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా.